హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వర్ల్పూల్ ఏకేసీజీ 931H హాప్ టాప్ ఇన్డెప్త్ రివ్యూ చేద్దాం. ఈ హాప్ టాప్ మేము తీసుకొని 1.5 years అయిందండి. ఇంతవరకు ఏ ఇష్యూ లేదు, చాలా బాగా పనిచేస్తుంది ఈ హాప్ టాప్. ఇది 90 centimeters 3 burner హాప్ టాప్. మే 2019లో ఇది మేము పర్చేస్ చేసాము. ఇంతవరకు ఒక్క ఇష్యూ కూడా రాలేదు ఈ హాప్ టాప్ తోటి. ఈ హాప్ టాప్లో 3 burners ఉన్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ వచ్చి లార్జ్ బర్నర్, మధ్యలోది వచ్చి స్మాల్ బర్నర్. సో లెఫ్ట్ అండ్ రైట్ వచ్చి చాలా పెద్ద మంట వస్తుందండి, చాలా లార్జ్ బర్నర్. 5.0 kWh పవర్తో వస్తుంది అది. సో అది చాలా లార్జ్ బర్నర్, అది చాలా ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది. మిడిల్ బర్నర్ వచ్చి స్మాల్ బర్నర్. సో అది వచ్చి 1.75 kWh అండి దాని యొక్క పవర్. సో 3 burners క్యాస్ట్ ఐరన్ ప్యాన్ సపోర్ట్ ఉంది. మనకి స్టవ్ కింద హాప్ టాప్ కిందన 3 knobs ఉన్నాయి. 3 knobs వచ్చి మంచి క్వాలిటీ ప్లాస్టిక్తో చేశారండి. చూడ్డానికి స్టీల్ లాగా ఉంది, బట్ అది ప్లాస్టిక్, స్టీల్ కాదు. సో ఇవి 3 burners. ఆ 3 burners పైన వర్ల్పూల్ బ్రాండింగ్ ఉంది. ఈ హాప్ టాప్ వచ్చి టఫ్ అండ్ గ్లాస్ టాప్ అండి. ఇది టఫ్ అండ్ గ్లాస్తో వస్తుంది, బ్లాక్ కలర్ గ్లాస్. సో మీకు ఆల్ 3 burners యొక్క ఫ్లేమ్స్ చూపిస్తాను, దానిపైన ప్యాన్స్ పెట్టి సపోర్ట్ ఎలా ఉంది అని చూపిస్తాను. అండ్ 3 burners యొక్క లో, సిమ్, మీడియం అండ్ హై ఫ్లేమ్స్ చూపిస్తాను. సో ఇది మనకి లార్జ్ బర్నర్ అండి. ఇందులో మనకి ఇన్నర్ ఫ్లేమ్ వస్తుంది, అవుటర్ ఫ్లేమ్ వస్తుంది. సో మనకి ఈ స్టవ్లో ఆటో ఇగ్నిషన్ వస్తుంది. ఆటో ఇగ్నిషన్ వచ్చి మన నార్మల్ కరెంట్ ద్వారా పనిచేస్తుంది. కొన్ని హాప్ టాప్స్లో ఆటో ఇగ్నిషన్ బ్యాటరీ ద్వారా ఉంటుంది, కొన్ని హాప్ టాప్స్లో కరెంట్ ద్వారా ఉంటుంది. ఈ హాప్ టాప్లో కరెంట్ ద్వారా ఉంది. సో కరెంట్ పోతే బ్యాకప్ ఉంటే బ్యాకప్ తోటి పనిచేస్తుంది, లేదంటే మామూలు మన నార్మల్ రెగ్యులర్ స్టవ్ లైటర్తో కూడా మనం అంటించుకోవచ్చు. సో ఇది లెఫ్ట్ లార్జ్ బర్నర్ అండి. లెఫ్ట్ అండ్ రైట్ ఒకటే పవర్ ఉన్న లార్జ్ బర్నర్స్. సో లెఫ్ట్ రైట్ లార్జ్ బర్నర్, మిడిల్లోది మాత్రం స్మాల్ బర్నర్. సో ఈ లెఫ్ట్ రైట్ వచ్చి బ్రాస్ అండ్ అల్యూమినియం మిక్స్ అయి ఉంది ఈ బర్నర్లో. బ్రాస్ కాయిల్స్ ఉంది, అల్యూమినియం కిందన సపోర్ట్ వచ్చి అల్యూమినియం. బ్రాస్ కాయిల్స్ ఉంది, ఇన్నర్ బ్రాస్ కాయిల్, అవుటర్ బ్రాస్ కాయిల్. మనకి ఆటో ఇగ్నిషన్, ఇది ఆ వైట్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో అది ఫ్లేమ్ పిన్ అండి. మనం ఆటో ఇగ్నిషన్ ప్రెస్ చేయగానే అందులోంచి ఫ్లేమ్ వచ్చి మనకి గ్యాస్ అంటుకుంటుంది. సో ఇంకొకటి వచ్చి ఫ్లేమ్ ఫెయిల్యూర్ ప్రొటెక్షన్ డివైస్ అండి. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ పొంగిపోయి మనకి ఫ్లేమ్ ఆఫ్ అయిపోతే నార్మల్గా అయితే గ్యాస్ లీక్ అయిపోద్ది. బట్ ఈ స్టవ్లో ఆ ప్రొటెక్షన్ డివైస్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ బర్నర్కి గ్యాస్ కట్ చేసేస్తుంది. ఫ్లేమ్ డిటెక్ట్ చేసి ఫ్లేమ్ లేకోకుండా, నాబ్ ఆఫ్లో లేకోకుండా మనకి గ్యాస్ వస్తూ ఉంటే ఆ బర్నర్కి గ్యాస్ కట్ ఆఫ్ చేస్తుందండి. ఇది మన కోసమే మంచి ప్రొటెక్షన్ డివైస్ అండి. ఇది స్టవ్లో ఉండడం మంచిది. సో మనకు ఇది లార్జ్ బర్నర్. అన్ని 3 burners మనకి సబాఫ్ కంపెనీవి, సబాఫ్ బ్రాండ్వి. 3 burners ఇటలీలో, మేడ్ ఇన్ ఇటలీ అండి. 3 burners, 3 burners సబాఫ్వి, 3 burners మేడ్ ఇన్ ఇటలీ. 3 burnersకి క్యాస్ట్ ఐరన్ ప్యాన్ సపోర్ట్ ఉందంటే చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది లార్జ్ బర్నర్ యొక్క క్యాస్ట్ ఐరన్ ప్యాన్ సపోర్ట్. చాలా హెవీగా, చాలా స్టడీగా ఉందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలా హెవీగా, చాలా స్ట్రాంగ్గా ఉంది ప్యాన్ సపోర్ట్. మనకి 4 sides, ప్యాన్ సపోర్ట్ యొక్క 4 sides 4 rubbers ఇచ్చారండి. మన టఫ్ అండ్ గ్లాస్కి గీతలు పడకుండా 4 sides 4 rubbers ఇచ్చారు. సో మనకి టఫ్ అండ్ గ్లాస్కి గీతలు పడుకోకుండా ఉంటుంది. అండ్ మన స్టవ్ కిందన, ఇది ఇన్బిల్ట్ స్టవ్ కదండి, స్టవ్ కిందన మనకి చుట్టూ రబ్బర్ బీడింగ్ ఉంది, ఏదైనా వాటర్ అవి లోపలికి వెళ్ళకుండా. ఇది ఇన్నర్ కాయిల్, ఇన్నర్ ఫ్లేమ్కి ఎనేమిల్డ్ కవర్ అండి అది పైన. ఇది బ్రాస్ కాయిల్, ఇన్నర్ ఫ్లేమ్ బ్రాస్ కాయిల్. మీకు 3 burners ఫ్లేమ్ చూపిస్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇన్నర్ ఫ్లేమ్ బ్రాస్ కాయిల్ అండి. అది మన ఆటో ఇగ్నిషన్కి ఫ్లేమ్ పిన్ అండి. అది ఇంకొక సైడ్న, ఇది ఇప్పుడు ఫింగర్ ఎక్కడైతే చూపిస్తున్నా అది ఫ్లేమ్ ఫెయిల్యూర్ ప్రొటెక్షన్ డివైస్ అండి. అది మనకు అది గ్యాస్ కట్ చేస్తుంది. పొరపాటున ఫ్లేమ్ ఆఫ్ అయిపోయి గ్యాస్ నాబ్ కూడా ఆఫ్లో లేకపోతే, ఫ్లేమ్ ఆఫ్ అయిపోయి గ్యాస్ నాబ్ ఆఫ్లో లేకపోతే మనకి గ్యాస్ ఈ బర్నర్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి అది డేంజరస్, కాబట్టి అది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేసేస్తుంది గ్యాస్ సప్లైని ఆ బర్నర్కి. ఇది అవుటర్ ఎనేబుల్డ్ కవర్ అండి. ఇది మన అవుటర్ ఫ్లేమ్ వస్తుంది. సో ఆ ఫ్లేమ్కి ఈ ఎనేబుల్డ్ కవర్స్ ఎందుకంటే ఆ ఫ్లేమ్కి డైరెక్షన్ ఇస్తుందండి. ఇది అవుటర్ బ్రాస్ కాయిల్.
లార్జ్ బర్నర్ యొక్క అవుటర్ బ్రాస్ కాయిల్. సో నేను ఈ స్టవ్ని అదే పనిగా క్లీన్ చేయకోకుండా చూపిస్తున్నాను మీకు ఎక్కడెక్కడ డర్ట్ వెళ్తుంది అని. ఇది మనకి అల్యూమినియం సపోర్ట్ అండి, కింద ఈ బర్నర్స్కి ఇది అల్యూమినియం బర్నర్ సపోర్ట్ ఇది. సో ఇది చూడండి, ఇప్పుడు మనకి ఎక్కడైనా ఫుడ్ మనకు ఓవర్ స్పిల్ అయితే, అదే ఫుడ్ పొంగిపోయి పాలు కానీ ఏదో ఒకటి అన్నం కానీ ఏదైనా ఫుడ్ పొంగిపోతే ఇలా మనకి ఈ బర్నర్కి అంతా అవుద్ది. ఇవన్నీ మనం నెలకు ఒకసారి కానీ నెలకు 2 సార్లు కానీ క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఇది తప్పదు. ఇది సరిగ్గా క్లీన్ చేయకపోతే మనకి ఫ్లేమ్ సరిగా ఫ్లేమ్కి అడ్డం పడుతుంది కాబట్టి సరిగా రాదు. సో ఇది మంత్లీ వన్స్ కానీ ట్వైస్ ఇన్ ఏ మంత్లీ ట్వైస్ కానీ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. సో అన్ని 3 బర్నర్స్ సబాఫ్ బ్రాండ్వి, సబాఫ్ బ్రాండింగ్ ఉంది బర్నర్ పైన. అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. క్లియర్గా కనిపిస్తుందా కనిపించట్లేదా నాకు తెలియట్లేదు. సో యా, ఇది సబాఫ్ బ్రాండింగ్ అండి. ఆల్ బర్నర్స్ సబాఫ్ మేడ్ ఇన్ ఇటలీ అండి. స్టవ్ వచ్చి ఫ్రమ్ వర్ల్పూల్. ఇది మిడిల్ బర్నర్ అండి ఇది. సో ది మిడిల్ బర్నర్ యొక్క క్యాస్ట్ ఐరన్ ప్యాన్ సపోర్ట్ ఇది. సో మనకి కింద రబ్బర్స్ ఉన్నాయి కదా, 4 రబ్బర్స్. సో ఈ మిడిల్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ సపోర్ట్కి మాత్రం ఒక రబ్బర్ ఊడిపోయిందండి. అది స్టిక్ చేయాలి, గమ్మే స్టిక్ చేస్తే నాకు తెలుసు సరిపోతుంది. సో ఇది ఎనామిల్డ్ పైన ఎనామిల్డ్ కవర్ అండి ఇది. ఈ ఎనామిల్డ్ కవర్ మనకి ఫ్లేమ్కి డైరెక్షన్ ఇస్తుంది అది. ఇది బ్రాస్ కాయిల్ లోపల, బ్రాస్ కాయిల్. ఇది మన అల్యూమినియం బర్నర్ ఇది కింద. సో ఆల్ 3 బర్నర్స్ అల్యూమినియం బ్రాస్ మిక్స్ అయి ఉంది. బ్రాస్ కాయిల్, దాని కింద అల్యూమినియం సపోర్ట్ అలా ఉంది. ఇందులో క్లియర్గా కనిపిస్తుంది చూడండి, మేడ్ ఇన్ ఇటలీ అని. మనకి పైన లెఫ్ట్ సైడ్ సబాఫ్ అని ఉంది. సబాఫ్ అనేది ఒక బ్రాండ్ అండి, మీరు గూగుల్ చేయొచ్చు. అది సబాఫ్ బ్రాండ్, వాళ్ళు బర్నర్స్ బాగా చేస్తారు. సో ఇది మనకి ఇప్పుడు ఇలా దుమ్ము పడుతుందండి. ఇది కావాల్సిగానే నేను స్టవ్ క్లీన్ చేయకుండా చూపిస్తున్నాను. ఆ వైట్ది వచ్చి ఫ్లేమ్ పిన్ అండి, ఇగ్నిషన్ ఆటో ఇగ్నిషన్కి. దానికి రైట్ సైడ్ ఉండేది ఫ్లేమ్ ప్రొటెక్షన్ డివైస్ అండి, ఫ్లేమ్ ఫెయిల్యూర్ ప్రొటెక్షన్ డివైస్. మనకి ఇలా దుమ్ము వెళ్తుంది, దుమ్ము క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఇది. ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లార్జ్ బర్నర్, లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ కెపాసిటీ బర్నర్స్. సో లెఫ్ట్ అండ్ రైట్ మీకు సేమ్ కెపాసిటీ బర్నర్స్ ఉంటాయి. మూడు బర్నర్స్లో బ్రాస్ ఉంది, అల్యూమినియం ఉంది. ఎనామిల్డ్ కవర్స్ పైన ఎనామిల్డ్ కవర్ ఇన్నర్ బ్రాస్ కాయిల్ అండి ఇది. అది ఆటో ఇగ్నిషన్కి, అది ఫ్లేమ్ ఫెయిల్యూర్ ప్రొటెక్షన్ డివైస్. అది ఇది అవుటర్ ఫ్లేమ్ ఎనామిల్డ్ కవర్ అది. ఇది బ్రాస్ కాయిల్, అవుటర్ ఫ్లేమ్ బ్రాస్ కాయిల్. ఇది అల్యూమినియం బర్నర్ సపోర్ట్ అండి. ఇది దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ అల్యూమినియం. ఇది అల్యూమినియంతో తయారై ఉంది. ఇది ఏమి దుమ్ము ఏమి పడకపోతే, మనకి ఫుడ్ ఏది ఓవర్ఫ్లో కాకపోతే మనకి ఇంత క్లీన్గా ఉంటుంది. ఇది అటు సైడ్ది మనం చూసినప్పుడు రైట్ సైడ్ది మనకి ఏదో బ్లాక్ కలర్ అంతా అయినది దానికి. సో ఇది ఇంత క్లీన్గా ఉంటుందండి ఇది. సో మీకు ఇక్కడ కింద చూస్తే స్టవ్లో హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్లోకి అంతా పోయి ఉంది మనకి ఫుడ్ కానీ దుమ్ము కానీ పోయింది. సో అది మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు స్టవ్ క్లీన్ చేసుకోవాలి. ఓవర్ఫ్లో అయితేనే, అవ్వకపోతే పర్లేదు, ఓవర్ఫ్లో అవుతూ ఉంటే ఇదే ప్రాబ్లం. సో ఇది క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. మనం క్లీన్ చేయకపోతే అది ఫ్లేమ్ రాకోకుండా, గ్యాస్ అక్కడ గ్యాస్ బర్నర్కి రాకోకుండా మధ్యలో ఇరుక్కుపోద్ది. సో మనం ఇవి క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ఇంత దుమ్ము పడుతుంది. ఇది మనకి ఫ్లేమ్ ప్రొటెక్షన్ డివైస్. అది వైట్ కలర్లో ఉండేది ఆటో ఇగ్నిషన్ ఫ్లేమ్ పిన్ అండి. అది ఆటో ఇగ్నిషన్కి ఫ్లేమ్ పిన్ అది. సో ఇప్పుడు మనం రిటర్న్ ప్యాడ్ ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చాలా కరెక్ట్గా ఫిట్ అయిపోద్దండి, అసలు కదలదు. ఇది ఒకసారి ఫిక్స్ చేసేస్తే ఇంకా అసలు కదలదు బర్నర్, చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోద్ది. సో దానివల్ల మనకి ఫ్లేమ్ డైరెక్షన్లో ఏ ప్రాబ్లము ఉండదు. సో ఇలా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోద్దండి, అసలు కదలదు ఇది. అదిగోండి, పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోద్ది. మనకి లార్జ్ బర్నర్లో ఇన్నర్ ఫ్లేమ్ వస్తుంది, అవుటర్ ఫ్లేమ్ వస్తుంది. మిడిల్ బర్నర్లో మాత్రం ఓన్లీ ఒకే ఫ్లేమ్ వస్తుందండి. మీకు చూపిస్తాను, అది ఫ్లేమ్స్ కూడా చూపిస్తాను ఎలా వస్తాయి 3 బర్నర్స్లోని. సో ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేస్తే నాబ్ని, అక్కడ మీకు
ఆటో ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుందండి. మనకి ఫ్లేమ్ పిన్లోంచి ఫ్లేమ్ వస్తుంది. సో ఎప్పుడైతే మనం నాబ్ టర్న్ చేస్తామో ప్రెస్ చేసి గ్యాస్ వచ్చి ఆ ఇగ్నిషన్ పిన్లోంచి ఫ్లేమ్ రావడం వల్ల గ్యాస్ అంటుకుంటుందండి, మనకి ఫ్లేమ్ వస్తుంది. సో ఇది ఇన్నర్ పిన్, ఇంతకుముందు సిమ్, ఇది ఇంకొంచెం ఎక్కువ, ఇది అవుటర్ ఫ్లేమ్ అండి ఇది. సో ఇది సిమ్. మీకు మొత్తం మళ్ళీ ఒకసారి అన్నీ చూపిస్తాను, పైన ప్యాన్స్ పెట్టి కూడా చూపిస్తాను మీకు. ఇది హై అండి, ఇది సిమ్. మిడిల్ బర్నర్ యొక్క హై, మిడిల్ బర్నర్ యొక్క సిమ్. ఇది లెఫ్ట్ బర్నర్ది. లెఫ్ట్ బర్నర్ యొక్క ఇది సిమ్ అండి, లెఫ్ట్ బర్నర్ యొక్క సిమ్. ఇది సిమ్ కంటే కొంచెం ఎక్కువ, మీడియం అనుకోండి. ఇది హై. సో ఇలా ఉంటుందండి. ఇప్పుడు 3 మీడియంలో ఉన్నాయి, 3 సిమ్లో ఉన్నాయి, 3 బర్నర్స్ సిమ్లో ఉన్నాయి. ఇలా ఉంటుంది మనకి ఫ్లేమ్. ఇప్పుడు హైలో పెట్టి చూపిస్తాను మీకు. ఇది మీడియం, ఇది హై. మళ్ళీ ఇది మిడిల్ బర్నర్ యొక్క హై, ఇది లెఫ్ట్ సైడ్ బర్నర్ యొక్క మీడియం అండ్ హై. ఇది మొత్తం హై అండి. 3 హైలో ఉంటే ఇలా ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్ బర్నర్ యొక్క ఫ్లేమ్ చాలా హెవీగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. మిడిల్ది మనకి వాటర్ కాచుకోవడానికి, పాలు కాచుకోవడానికి మిడిల్ సరిపోద్ది. కుకింగ్కి రైట్ అండ్ లెఫ్ట్ బర్నర్స్ యూజ్ చేయొచ్చు. ఇలా ఉంటాయండి సిమ్లో పెడితే. సో మనకి లెఫ్ట్ అండ్ రైట్ యొక్క బర్నర్స్లో అవుటర్ ఫ్లేమ్ని కూడా తగ్గించి పెట్టుకోవచ్చు, పెంచి పెట్టుకోవచ్చు. సో మనం ఇలా పెడితే ఇలా, ఇది హై అండి ఇది. సో ఇది ఆల్ 3 బర్నర్స్ హై. మీరు లెఫ్ట్ అండ్ రైట్ చూస్తే ఇది హై. మనకి 2 ఫ్లేమ్లు వస్తున్నాయి, ఇన్నర్ ఫ్లేమ్ ఒకటి, అవుటర్ ఫ్లేమ్ ఒకటి. అవుటర్ ఫ్లేమ్ కూడా హైలో ఉంది, ఇన్నర్ ఫ్లేమ్ హైలో ఉంది. మనం నాబ్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తే అవుటర్ ఫ్లేమ్ని కూడా తగ్గించి పెట్టుకోవచ్చు. ఇది ఆఫ్. ఆల్ ద 3 బర్నర్స్ ఆఫ్ అండి. ఇది ఆఫ్ చేస్తే ఇలా ఉంటాయి. మనకి కింద నాబ్స్కి పైన మిడిల్లో ఒక బ్లాక్ కలర్ పాయింట్ ఉంది. సో అవి పైకి ఉంటే అన్నీ ఆఫ్ అన్నట్టు. ఇది ఇప్పుడు నేను 3 వెజల్స్ పెట్టాను, 3 గిన్నెలు పెట్టాను. సో లెఫ్ట్ రైట్ మనకి మీడియంలో ఉన్నాయి, మిడిల్ది మాత్రం హైలో ఉంది. మిడిల్ దాంట్లో వాటర్ ఉంది, లెఫ్ట్ రైట్ దాంట్లో పాలు కాచుతున్నాం. సో ఇలా ఉంటుందండి ఫ్లేమ్. ఇప్పుడు మీకు ప్యాన్ సపోర్ట్ కూడా చూడొచ్చు. అన్ని వెజల్స్ క్లీన్గా కదలకుండా సెట్ అవుతాయండి ఈ ప్యాన్ సపోర్ట్లో. సో ఏ ప్రాబ్లం ఉండదు మనకి ప్యాన్ సపోర్ట్లో. ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఫ్లేమ్ పెంచి చూపిస్తాను మన ఎంత ఫ్లేమ్ వస్తుంది. ఇది హై అండి ఇది. సో మనం కొంచెం తగ్గిస్తే అవుటర్ ఫ్లేమ్ కూడా తగ్గుతుంది. మనం ఎంత ఫ్లేమ్ కావాలంటే అంత ఫ్లేమ్ సెట్ చేసుకోవచ్చు అండి. సో ఇది సిమ్, మీడియం. సేమ్ ఇది మన మిడిల్ బర్నర్ది, ఇది సిమ్ అండి. మనం మెల్లగా రొటేట్ చేస్తే అలా పెరుగుతుంది ఫ్లేమ్. ఇది కూడా అంతే, రైట్ సైడ్ రైట్ మోస్ట్ది. ఇది కూడా సిమ్, మీడియం, హై. ఇంతటితో ఇన్డెప్త్ రివ్యూ అయిపోయిందండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు మంచి రివ్యూస్, అప్డేట్స్, వీడియోస్ పెడుతూ ఉంటాను. వీడియో చూసిన దానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ.